మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి మన ఎన్ఎస్ఐ తెలంగాణ డెవలపర్స్ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి G+1 హౌస్ అండి. 121 గజాలలో ఉంటుంది. 31x35 సైజెస్తో కూడినటువంటి G+1 హౌస్ సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది. వాస్తు ప్రకారం మనకి ఈస్ట్ ఫేసింగ్ లో డోర్ ఇవ్వటం జరిగింది. ఇది వచ్చేసి మనకి G+1 హౌస్ అండి. కింద వచ్చేసి మనకి కారు పార్కింగ్ ప్లస్ 1 BHK ఇవ్వటం జరిగింది. పైన ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి 2 BHK ఇవ్వటం జరిగింది. కింద 1 BHK ఏ విధంగా ఉందో మీరు చూడవచ్చు. ఇది వచ్చేసి మనకి హాల్ అండి. అదే విధంగా ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఇవ్వటం జరిగింది. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. అదే విధంగా ఇది వచ్చేసి మనకి కిచెన్ ఇవ్వటం జరిగిందండి. కింద 1 BHK ఈ విధంగా ఉందండి. పైకి వెళ్ళి మనం ఒకసారి 2 BHK చూసుకుందాము. 2 BHK వచ్చేసి ఇది వచ్చేసి మనకి కారిడార్ ఇవ్వటం జరిగిందండి. కారిడార్ కూడా చాలా స్పేసియస్ గా ఉన్నటువంటి కారిడార్ ఇవ్వటం జరిగింది. చుట్టూ మనము ఫ్రీగా తిరిగే విధంగా చుట్టూ ఇవ్వటం జరిగింది. స్పేసియస్ గా మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి డోర్ అండి. ఈస్ట్ ఫేసింగ్ లో నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇది మొత్తం కూడా హాల్ ఇవ్వటం జరిగింది. టీవీ పాయింట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇవ్వటం జరిగిందండి. చాలా స్పేసియస్ గా ఒక బెడ్రూమ్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ కి వెళ్లే ముందర ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వటం ప్రొవైడ్ చేయటం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయటం జరిగిందండి. దీంట్లోనే నెక్స్ట్ ఒక బెడ్రూమ్ కూడా ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ ఇవ్వటం జరిగిందండి. దీనిలో అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి పూజ గది అండి. దాని పక్కనే కిచెన్ కూడా ఇవ్వటం జరిగింది. ఇది వచ్చేసి మనకి విజయవాడ హైవేకి సెకండ్ బిట్ అంబర్పేటలో ఉంటుందండి. దీని రేట్ వచ్చేసి 1,12,00,000 చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ గా ఉంది. దీని గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా మన ఎన్ఎస్ఐ తెలంగాణ డెవలపర్స్ కి కాల్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ కూడా పైన ఇవ్వటం జరిగిందండి. థ్యాంక్ యూ ఎన్ఎస్ఐ తెలంగాణ డెవలపర్స్.